మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వస్తారా అంటే సందేహమే అంటున్నాయి వైసీపీ శ్రేణులు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా అధికారం అనుభవించిన జగన్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడంతో సాధారణ ఎమ్మెల్యేగా సభలో కూర్చోవలసిన పరిస్థితి. నియంతృత్వ పోకడలు కలిగిన నాయకుడిగా ముద్రపడ్డ జగన్ సాధారణ ఎమ్మెల్యేగా సభలో కూర్చోవడానికి ఇష్టపడకపోవచ్చు అనేది పరిశీలకుల మాట కూడా. ముందు ప్రతిపక్షంలో ఉండడం వేరు, అధికారం అనుభవించాక ప్రతిపక్షంలో ఉండడం వేరు. కాబట్టి జగన్ శాసనసభలో అడుగుపెట్టడం జరగని పని అంటున్నారు పలువురు నేతలు. అధికారం అనుభవించక ముందు ప్రతిపక్షంలో ఉండటం వేరు, అధికారం అనుభవించాక ప్రతిపక్షంలో ఉండటం వేరు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, జగన్ నియంతృత్వ నేతలకు ప్రతిరూపంగా నిలిచిన నేతలు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమైన ఇటువంటి మనస్తత్వం కలవారు ఒకసారి గెలిచిన తర్వాత ఓటమిని జీర్ణించుకోవడం కష్టం. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మాట వినలేదు, ఎవరిని లెక్క చేయలేదు. న్యాయస్థానాల తీర్పులకు కూడా ఈ ముగ్గురు తాము అతీతం అనే భావనలో ఉండేవారు. (1977) ఎమర్జెన్సీ తర్వాత పార్టీతో పాటు తాను ఓడారు ఇందిరాగాంధీ. ప్రతిపక్షంలో కూర్చునే అవకాశం లేదు. ఆ తర్వాత కర్ణాటకలో గెలిచిన వెంటనే ఎన్నికలు జరిగి ఇందిరా మళ్లీ ప్రధానయ్యారు. ఇక ఎన్టీఆర్ 1989 ఓటమి తర్వాత ఎక్కువ కాలం ప్రతిపక్షంలో ఉండలేక సవాల్ విసిరి అసెంబ్లీ బహిష్కరణ చేశారు. ఇక జగన్ సంగతి చెప్పనవసరం లేదు. ఆయన అధికారంలో ఉండగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కనీసం మనుషులుగా కూడా గుర్తించలేదు. ప్రధాన ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబుని కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా లెక్క లేకుండా వ్యవహరించారు. అటు లోకేష్, పవన్ అనే పేరు ప్రస్తావించడానికి కూడా జగన్ ఇష్టపడలేదు. తాను శాశ్వత ముఖ్యమంత్రినని, తన్ను తాను దైవాంశ సంభూతుణ్ణి అనే భావనలు ఎక్కువగా ఉండేవారు. బహిరంగ సభల్లో, అసెంబ్లీలో తన హావభావాలు ఇందుకు సాక్ష్యం. అయితే తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని ఘోర పరాభవం జగన్ సొంతమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 2019లో టీడీపీకి 23 సీట్లు వస్తే ఇప్పుడు వైసీపీకి 11 సీట్లు మాత్రమే దక్కాయి. కనీసం 10% సీట్లు ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష నేతగా కేబినెట్ హోదా ఉంటుంది. స్పీకర్కి కుడివైపు అధికార పార్టీ, ఎడంవైపు ప్రతిపక్ష పార్టీలు ఉండటం సంప్రదాయం. అసెంబ్లీలో మాజీ సీఎం అని ప్రత్యేక కేటాయింపులు ఏవీ ఉండవు. ఇప్పుడు జగన్కి ఎక్కడో వెనకాల ఒక చోటు సీటు ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. జనం తరపున మాట్లాడడానికి సభలో 2-3 నిమిషాల సమయం కూడా దక్కకపోవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ప్రతి ఎమ్మెల్యేను అవహేళన చేశారు జగన్. ఇప్పుడు ఇవన్నీ తిరగబడతాయి, మాటల తోటాలు పేలతాయి. గతంలో చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయం దక్కినప్పుడు బాబు అసెంబ్లీకి వస్తారా రారా అనే చర్చ జరిగినా ఆయన అసెంబ్లీకి వచ్చారు. బాబు సంగతి భిన్నం. ఎంతకాలం అధికారంలో ఉన్నారో అంతకాలం ప్రతిపక్షంలో కూడా ఉన్నారు. ప్రజాపక్షం అంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. జగన్ హయాంలో టీడీపీ సభ్యులు మొత్తం సస్పెండ్ చేసినా బాబు ఒక్కరే నిలబడి ప్రజల పక్షం అంటూ గళం వినిపించే ప్రయత్నం చేశారు. ఎన్నెన్నో అవమానాలు, అవహేళనలు చేసినా భరించారు, నిలబడ్డారు. మరి దిగజారి తన భార్యను అవమానించేసరికి చివరి ఏడాదిలో మాత్రమే కన్నీటి పర్యంతమై అసెంబ్లీని బహిష్కరించి సవాల్ విసిరి బయటకొచ్చారు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ రెండు మనసుతో ఆశీర్వించమని కోరుతూ అందరికీ నమస్కారం. ఇప్పుడు జగన్ అసెంబ్లీలోకి అడుగు పెడితే అధికార పార్టీ నేతలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. పేరు పలకటానికి కూడా ఇష్టపడిన పవన్ కళ్యాణ్, లోకేష్, రఘురామ ఎదురుగా నిలబడితే చాలు. తాను మాట్లాడిన మాటలు, చేయించిన అవహేళనలు ఇవన్నీ జగన్ కళ్ల ముందు కదలాడతాయి. ఇవన్నీ తట్టుకునే మనస్తత్వం జగన్కు ఉందా అంటే లేదనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జనంలోకి వస్తే జనం నుంచి నిరసనలు ఉంటాయని, అవి భరించలేని మనస్తత్వంతో పరదాలు కట్టించుకుని తిరగడం, జనంలోకి వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఆయన అనుయాయులతో సెట్టింగ్లు వేయించి సభలకు మాత్రమే ఉంచి తన మాట తాను చెప్పి వెళ్ళడం, ఇది అధికారంలో ఉన్నప్పుడు జగన్ తీరు. ఇలాంటి జగన్ మళ్లీ అసెంబ్లీకి రావడం, జనంలోకి వెళ్లడం అంటే నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. ఈ అద్భుతం జరుగుతుందో లేదో వేచి చూడాలి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలి రోజే సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. బుధవారం ఉదయం జనసేనాని బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో దాదాపు 6 గంటల పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లోని రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. గ్రామాల్లో మౌలిక వసతులు, మంచినీటి కొరత రాకుండా చూడడంపై పవన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. తాను చెప్పిన అంశాలపై వెంటనే యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడ పిఎస్ పరిధిలో జరిగిన రికార్డింగ్ డాన్స్లపై బుధవారం న్యూస్ 360 కథనం ప్లే చేసింది. దీంతో న్యూస్ 360 ప్రతినిధిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎవరిని అడిగి తీసావంటూ, ఎందుకు ప్లే చేశావంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నీ అంతు తేలుస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలనే అవసరం ఎంతైనా ఉంది అని, సమాజంలోని చెడును బయటకు తీస్తున్న మీడియాపై ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, మీడియా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. హలో, ఎవరండి? మీరెవరండి? మీరెవరు సార్? మీది ఏ ఊరు? మూలపేట. ఎవరు మీ పేరు? మీ పేరండి? ఏంటి? హలో, చెప్పండి. సార్ ఇప్పుడు కొత్తగూడలో రికార్డింగ్ చేయండి ఎవరు చెప్పారు మీకు? కొత్తలింగూడులోనా? మీరెవరు సార్? మీరు ఫోన్ చేసేది ఎవరు? మాది విశాఖపట్నం నుంచి చేస్తున్నాం సార్, ఎమ్మెల్యే నుంచి. విశాఖపట్నం. ఎవరు సార్? వైఎస్ఆర్ పార్టీ. మీ పేరు సార్? పేరు ధనశేఖర్ అండి. ధనశేఖర్. కొత్తలింగూడులో మాది మీడియా సార్. మీడియా అనే తర్వాత ఎవరైనా మనకి వస్తుంటాయి తప్ప వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది ఏమి ఉండదు. సరే, ఇప్పుడు మాకు కూడా అక్కడ అవుతుందని మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, ముందు అవసరం ఉంటుంది కదా మాకు. సార్ మాకు ఇన్ఫర్మేషన్ వినండి. మాకు అవుతుందనే ఇన్ఫర్మేషన్ వస్తే మేము ప్రోగ్రామ్ అవ్వకుండా ఆపేవాళ్ళం. అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. అవుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ రాలేదు. మరుసటి రోజు వచ్చింది. ముందు రోజు మంగళవారం రాత్రి ప్రోగ్రామ్ అయింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు మాకు వీడియోస్ వేరు గ్రూపుల్లో వచ్చాయి సోషల్ మీడియాలో. సార్ ఆ రోజు మీరు కంప్లీట్ చేయాలి కదా, తర్వాత ఆటో కలిపి గంటపేట అన్ని కలిపి మీరు మా ఊరు పేరు ఎందుకు ఇచ్చారు మీరు? గంటపేట కూడా వేసాను కదా నేను. సంతబొమ్మాలి మండలం, సంతబొమ్మాలి పోలీస్ స్టేషన్ పరిధి, సిద్ధార్థ కుమార్ ఎస్ఐ ఆధ్వర్యంలో కొల్లిపోడు పంచాయతీ గంటపేటలో కూడా ఇటీవల అమ్మవారి ఉత్సవాల్లో జరిగిందని కూడా వేసాం. మా వార్త కావాలంటే పెడతాను, రెండు వినండి. అక్కడ మీరు పెట్టిన వీడియో ఏంటి? దాంట్లో మీకు ప్రస్తుతానికి మీకు ఎవరు చెప్పారు? ఇంటర్నల్ ఎవరు మీకు చెప్పారు చెప్పండి. ఇంటర్నల్గా ఎవరు చెప్పరు సార్. మీడియాకనే తర్వాత రకరకాల సోషల్ మీడియా గ్రూపులో వస్తున్నవన్నీ గ్యాదర్ చేసి వేస్తుంటాం. మాకు ఇంటర్నల్గా ఎవరు చెప్తారు? మరి అక్కడ అవుతుందని మీకు ఎలా తెలుసు? అబ్బా బ్రదర్, నీకు చెప్పింది అర్థమైందా? అవుతుంది అని తెలిస్తే మాకు ఆ రోజు ఇన్ఫర్మేషన్ వచ్చేది. అవుతున్నప్పుడు తెలియలేదు, అయిన తర్వాత తెలిసింది. సార్ అయిన తర్వాత నీకు ఎవరు చెప్పారు? అయిన తర్వాత ఎలా తెలిసిందే చెప్పు. అయిన తర్వాత సోషల్ మీడియాలో వీడియోస్ వచ్చాయండి. వీడియోస్ వచ్చిన తర్వాత ఏ ఊర్లో జరిగింది, ఎక్కడ జరిగిందని మా ఎంక్వైరీ మేము చేస్తామండి. చేసిన తర్వాత వార్త వేసామండి. సోషల్ మీడియాలో ఎవరు పెట్టారు? వీడియోలు ఎవరు పెట్టారు? ఎవరు ద్వారా పెట్టారు నీకు? వేరు గ్రూపుల్లో వచ్చాయండి. వాళ్ళ నెంబర్ పెడతావా? వాళ్ళ నెంబర్లన్నీ మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. మేము ఎస్ఐ గారికి అడుక్కున్నాం కదా, అసలు మీరెందుకు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది? మీరెందుకు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది సార్? అది విలేజర్స్ ప్రాబ్లం కాదు కదా. అసలు లింగూరులో డాన్సే అవ్వలేదు, రికార్డింగ్ డాన్సే అవ్వలేదు. సరే ఓకే సార్, అవనప్పుడు మరి మీకెందుకు ఎంత టెన్షన్? ఎందుకు మీరు పేరు వేశారు మా ఊరు?
మీ ఊరు పేరు వేస్తే మేము తప్పుగా వేసామని చెప్పి మీరు కంప్లైంట్ చేయండి, అప్పుడు మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ పట్టుకొని మేము వస్తాం. ఓకేనా? మీరు అసలు మా వీడియోలు అసలు లేదే లేవు, మా ఊరు తాలేవి పక్క ఊర్లో ఎక్కడో తెచ్చిపెట్టి మా ఊరు పేరు కూడా అయ్యారు దాంట్లో మేము వేసే వార్తలో మీ ఉన్నాయా లేవనేది మేము ప్రూవ్ చేసుకోవాలంటే మీరు ఏదో ఒక రకంగా ముందుకెళ్ళండి, మేము అప్పుడు ప్రూవ్ చేసుకుంటాం మీ ఊరు ఉందా లేదా లేకపోతే ఏంటనేది. మా దగ్గర ఆధారాలు లేకుండా ఒక వార్త వేసామంటే ఎవిడెన్స్ లేకుండా పక్కాగా లేకుండా ఒక మీడియా వాడు వార్తను ప్రచురించడు. అందులో తప్పుడు వార్తను నేను అసలు ప్రచురించను. అదే మీకు ఎవరు చెప్పారు? మీ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇచ్చారా, లేదా వీడియోలు ఎవరైనా మీకు పంపించారా? అయ్యా మీ ఊరోళ్ళు ఎవరు ఇప్పుడు మీ ఊర్లో జరగలేదన్నారు, మీ ఊర్లో జరగలేదన్నప్పుడు మీకు ఎందుకు ఇంత టెన్షన్ చెప్పండి సార్? జరిగినా జరగబడే రెండు టైప్ ఉంటుంది ఊరని పెడతాం, ఒకళ్ళు ఎలాగుంటారు ఒకళ్ళు అలాగుంటారు. అంతే కదా సార్. అనవసరంగా కూడా ఇస్తున్నారు. లేదు మాకు విలేజర్స్ నుంచి కంప్లైంట్ కాదండి, వేరు గ్రూపుల్లో వచ్చినవి మాకు వచ్చాయి. మేము మా పని మేము చేసాము, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు ఈ సమాజంలో. సరే ఓకే మీ డ్యూటీ మీరు చేయండి. కార్మిక, ఫ్యాక్టరీ, బాయిలర్స్, మెడికల్ సర్వీస్ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలో చంద్రన్న బీమాపై ఆయన తొలి సంతకం చేశారు. గతంలో వైఎస్ఆర్ బీమా పథకానికి పేరు మారుస్తూ ఆయన తొలి సంతకం చేశారు. మంత్రి సంతకంతో గతంలో ఉన్న వైఎస్ఆర్ బీమా పథకం కాస్త ఇప్పుడు చంద్రన్న బీమాగా మారనుంది. సచివాలయంలోని 4వ బ్లాక్లో పరిశ్రమల శాఖ మంత్రిగా టీజీ భరత్ బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుజరాత్ తరహాలో ఏపీని కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానన్నారు. ఇక రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు అనువైన వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పిస్తామన్నారు మంత్రి భరత్. అందరికీ నమస్కారం. ముందుగా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంత పెద్ద పోర్ట్ఫోలియో ఇవ్వడం అనేది ఆషామాషి కాదు, మీ అందరికీ తెలుసు. నిన్ననే లోకేష్ గారిని కలిసినప్పుడు కూడా భరత్ మనం చాలా వర్క్ చేయాలా, ఎందుకంటే ఐటీ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇది ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ అని చెప్పడం జరిగింది. సో ఒకటి ఏమంటే ఒక ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా కాబట్టి ఈ సైడ్ ఆఫ్ థింగ్స్ ఇంతవరకు చూసా అనమాట. ఏం ఇష్యూస్ ఫేస్ చేస్తుంటాము, ఎట్లా ఏ రకంగా చేస్తే చాలా బాగుంటుంది, డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. గుజరాత్ ఏ రకంగా ఈరోజు ఎవరు పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటే ఫస్ట్ గుజరాత్ పోతారు. సో అట్లాంటివన్నీ కూడా తెలుసుకొని మన ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ లేకపోతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేదానికి ఇండస్ట్రీస్కి మన ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళకి ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా వీ షుడ్ వర్క్అవుట్. ఎందుకంటే హైలీ కాంపిటేటివ్, ప్రతి స్టేటు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. బట్ ఖచ్చితంగా వీ విల్ డూ అవర్ బెస్ట్. ఖచ్చితంగా వీలైనంత త్వరలో మనం అది వాళ్ళకి రిలీజ్ చేస్తే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ముందు. ఎందుకంటే నేను జస్ట్ ఒక 4-5 డేస్తో ఇంటరాక్షన్తో పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేదానికి చాలా అవకాశం ఉంది. కోస్టల్ లైన్ ఉంది. సో ఇట్లాంటివి అన్నీ వీ హ్యావ్ బెటర్ పిక్చర్ దెన్ లాట్ ఆఫ్ అదర్ స్టేట్స్ అనమాట. సో మనము వాళ్ళకి వర్కౌట్ చేసి ఏ డిస్ట్రిక్ట్స్లో ఆ రా మెటీరియల్ సోర్సెస్ అనుకోండి, న్యాచురల్ ఏమున్నాయి అక్కడ డెవలప్ చేస్తూ, అంటే ఓవరాల్ గ్రోత్ ఇవ్వాలి. ఒక ప్లేస్ అనేది కాకుండా స్టేట్ వైడ్. ఎందుకంటే చంద్రబాబు గారు ఉద్దేశం కూడా అదే అనమాట, స్టేట్ వైడ్ గ్రోత్ అనేది ఇవ్వాలా. అలాగే మనకి గుజరాత్లో వచ్చి గిఫ్ట్ సిటీ అనేది ఉంటుంది, మీకు ఐడియా ఉంది. సో మనకి ఎట్లయినా స్పెషల్ స్టేటస్ అనేది ప్రజెంట్ అది కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి, సార్ మనకు కూడా గిఫ్ట్ సిటీ అనేది ఇవ్వాలా ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం, పుష్ చేస్తాము. సో విల్ ట్రై టు పుట్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్ అండ్ సీ. అంటే మా సైడ్ నుంచి లోకేష్ గారు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు కదా, ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మా ఇద్దరు పోర్ట్ఫోలియోస్ విల్ ప్లే మేజర్ రోల్.
బీసీల కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని మంత్రి సవిత అన్నారు. బీసీ వెల్ఫేర్ టెక్స్టైల్ శాఖ మంత్రిగా ఆమె సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తన మొదటి సంతకం అన్ని జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటుపైన, రెండవ సంతకం ఎన్టీఆర్ విదేశీ విద్యగా పేరు మార్పుపైన చేశారు. ఎన్టీ రామారావు సీఎం అయ్యాకే బీసీలకు సంక్షేమం ప్రారంభమైందన్నారు. అలాగే వెనుకబడిన అన్ని వర్గాలతో కలిపి 75% మందికి సేవ చేసే అవకాశం చంద్రబాబు తనకు కల్పించారని సవిత తెలిపారు. 2019లో ఒక్క అవకాశం అని చెప్పి బడుగు బడిన వర్గాల జీవితాలతో ఆడుకున్న పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ అని చెప్పాలి. గతంలో ఇప్పుడు 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ 32 మాత్రమే ఉండేటివి. చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్ర తొలి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినాక 72 కాలేజీలు ఎక్కువగా అంటే మరీ తెచ్చారు. అంటే 106 కాలేజీలకు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా బీసీ కార్పొరేషన్లు కావచ్చు, బీసీ కమిషన్ కావచ్చు, బీసీలకు అన్ని రంగాల్లోనూ అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండి బీసీలను అభివృద్ధి బాటలో తీసుకుపోయిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మేము 74 రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చాం, అదేవిధంగా జూనియర్ కళాశాలలు తెచ్చాం. మరి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కాలేజీలు తెచ్చారంటే 2 కాలేజీలు తెచ్చారు. మరి ఈరోజు అభివృద్ధి ఏంటో గతంలోనే మేము తెలుగుదేశం పార్టీ చూపించాం. ఎందుకంటే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివే పిల్లలు ఆర్థికంగా చాలా బీద పిల్లలు ఈరోజు అన్ని రంగాల్లోనూ చదువుకోవాలి, బీసీలను గౌరవించాలి, బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి. ముఖ్యంగా పేద విద్యార్థులకు, బీసీలకు, బడుగు వర్గాలకు చదువు ఇంపార్టెంట్, చదువు అవసరం అనే విషయాన్ని గ్రహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బీసీలకు పెద్దపీట వేయడం కూడా మన అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చెప్పారు. ఎన్టీఆర్ విదేశీ విద్య అని మనం గతంలో మన 14 నుంచి 19లో మనం మొదలుపెట్టాం. సుమారుగా 2173 మందికి మనం విదేశీ విద్య అవకాశం కల్పించాం. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి రంగులు మార్చడం తెలుసు, నిత్యావసర సరుకులు పెంచడం తెలుసు, ప్రజావేదిక కూల్చడం తెలుసు. అభివృద్ధి అంటే ఏమీ తెలియని జగన్మోహన్ రెడ్డి పేపర్ యాడ్లకు ఇచ్చుకుంటా గొప్పలు చెప్పుకోవడమే తప్ప, మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి జగనన్న విదేశీ విద్య అని పెట్టారు. మరి ఎంతమందికి చూపించారు, ఎంతమందిని విదేశీ విద్య చదివించారంటే 89 మందికి విదేశీ విద్య. మనం 2173 మందికి విదేశీ విద్య. అంటే బీసీలు అన్ని రంగాల్లోనూ ఉండాలి, విదేశీ విద్యలు కూడా చదువుకొని వాళ్ళందరూ బాగుపడాలనేదే మన తెలుగుదేశం పార్టీ సంకల్పం. అదే గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో నీటిపారుదల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. జలవనరుల శాఖ మంత్రిగా నేడు ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తన తొలి సంతకం కాలువలు, డ్రైన్లలో పూడిక తొలగింపు ఫైల్పై చేశారు. పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం 10 ఏళ్ల వెనక్కి నెట్టిందని ఆరోపించారు. మరోవైపు చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి క్షేత్రస్థాయి పర్యటనగా పోలవరం సందర్శించారంటే పోలవరం ప్రాజెక్టుకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ఏదైతే పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైతే నేను మొట్టమొదటి సంతకంగా ఏదైతే ఇమ్మీడియట్లీ రైతాంగానికి
ప్రజలకి మేలు చేకూర్చేటువంటి విధంగా ఏ విధంగా మనం వాళ్ళకి సాయం చేయగలనే ఆలోచనలో భాగంగా మరి ఏదైతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీసం తూడుకి గురబడక కూడా మందు కొట్టలేనిటువంటి స్థితిలో చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాలు ఏదైతే పంట ముంపు గురవుతుందో ఈరోజు జూన్ 20వ తేదీ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం కనీసం మరి ఎస్టిమేషన్ వేయడం కానీ టెండర్లు పిలవడం కానీ వర్క్ ఆర్డర్లు కూడా అంటే సీజన్ దాటిపోయినా కూడా వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ఖరీఫ్ సీజన్ కూడా పంట ముంచేసేటువంటి విధంగా గత ప్రభుత్వం ఏదైతే పనిచేసిందో దాన్ని ఇమ్మీడియట్లీ అయినా కొంత మేర కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్లీ ఏదైతే ఆ డ్రైన్స్లో కానీ కెనాల్స్లో కానీ ఎక్కడైతే ఆ యొక్క గురబడెక్క తూడు ఇటువంటి బీడ్ అంతా కూడా ఇమ్మీడియట్లీ క్లియర్ చేయమని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షను. అదేవిధంగా 22% పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి మరి మనందరం కూడా చూసినటువంటి స్థితి. మరి దురదృష్టం ఈవేళ 2019లో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టుని మిగిలినటువంటి పనులు చేయడం మాట అటుంచి చేసినటువంటి పనులను కూడా విధ్వంసం చేసి మళ్ళీ వెనక్కి 20 సంవత్సరాలు వెనక్కి పోలవరం నెట్టేసినటువంటి పాపం ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి. మొన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం క్షేత్ర పర్యటన, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 5 రోజుల్లోనే పోలవరాన్ని సందర్శించారంటే ఆయన ప్రాధాన్యత ఏంటనేది మనందరికీ అర్థమవుతుంది. ఆయన ఆ పోలవరాన్ని సందర్శించినప్పుడు చాలా క్లియర్గా మరి ఆయన చూడడం జరిగింది. మేము సచివాలయంలోని 5వ బ్లాక్లో చిన్న మధ్య తరహా పరిశ్రమలు సర్ప్ ఎన్ఆర్ఐ సాధికారిక సంబంధాల శాఖ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. తొలి సంతకం 20 ఆదర్శ మండలాల ప్రకటనపై, 2వ సంతకం ఎస్సీ ఎస్టీ స్వయం సహాయక బృందాలకు నిధుల లభ్యత ఆధారంగా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ పై సంతకం చేశారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. శ్రీ లక్ష్మీ నారాయణ శావధాన గానం యజ్ఞాయ దైవీ స్వస్తిరస్తనః మోద్యందగాదభేషదం త్యంజదిస్వదే ఓం శాంతి శాంతి సహస్రవీర్యసావృతః. Together, sir, to make MSME vibrant. I will take it, sir. About that part. Yes. And symbolically, ఏపీలో ఏర్పాటైన టీడీపీ కూటమి ప్రభుత్వ మంత్రివర్గం నిండు కుండలా మారడానికి మరొక్క సీటు ఖాళీగా ఉంది. ఆ ఒక్క సీటు కోసం ఆరాటపడుతున్నది ఎవరు? బాబు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న నేతలెవరు? ఆ ఒక్క సీటు ఎవరిని వరించనుంది అనేది ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో హాట్ టాపిక్గా మారింది. మరి బాబు ఎవరి వైపు మొగ్గు చూపనున్నారు? సామాజిక సమీకరణాలు లెక్కిస్తారా, లేక మరో కోణంలో ఆ సీటును భర్తీ చేయనున్నారా అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన
భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీ కేబినెట్లో మొత్తం 25 మందికి ఛాన్స్ ఇవ్వచ్చు. ఇప్పటికే చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఏపీ మంత్రివర్గంలో మరొకరికి చోటు కల్పించే అవకాశం ఏర్పడింది. చంద్రబాబు ఆ ఒక్క పోస్టును ఖాళీగా ఉంచడానికి కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తన మంత్రివర్గంలో సీనియర్ నేతలను పక్కన పెట్టిన చంద్రబాబు యువ నేతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 24 మంది మంత్రుల్లో 17 మంది యువనేతలే ఉండటం విశేషం. బాబు గతంలో ఎప్పుడు ఇలాంటి కూర్పులు జరపకపోవడం కూడా ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. అసలు ఆ ఒక్క సీట్ను ఎందుకు ఖాళీగా ఉంచారనేది కూడా ఆసక్తిగా మారింది. ఖాళీగా ఉన్న ఒక్క సీటు కోసం ఇప్పటికే నేతల లాబియింగ్ మొదలైనట్టు తెలుస్తోంది. కేబినెట్ కూర్పులో ఈసారి చంద్రబాబు పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగులు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. నమ్మకమైన వారికి పదవులు ఇవ్వడంతో పాటు పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పదవులు రాలేదు కదా అని పక్కచూపులు చూసే ఛాన్స్ కూడా లేదు సీనియర్ నేతలకు. దీంతో చేసేదేం లేక వీలైతే పదవి కోసం ప్రయత్నం చేయడం తప్ప మరేం చేయలేని పరిస్థితి ఏర్పడింది పార్టీలోని సీనియర్ నేతలకు. 24 మందిని నింపిన బాబు ఆ ఒక్క సీటును మాత్రం ఖాళీగా ఉంచడంతో అది మాకే ఇస్తారనుకుంటున్న నేతలు లేకపోలేదు. మరోవైపు 3 పార్టీలు కలిసి ఉండడంతో ఆ ఒక్క సీటు ఏ పార్టీకి చెందిన వారి కోసన్న చర్చ సైతం నడుస్తోంది. ఏది ఏమైనా ఈ స్థానం దక్కించుకునేందుకు అనేక మంది ఇప్పటికే తమ ప్రయత్నాలు ప్రారంభించారు. మరికొందరు పనే రూట్లలో నరుక్కుంటూ వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ ఒక్క సీటు కోసం పోటీ పడుతున్న వారిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచిన సుజనా చౌదరి పేరు వినపడుతోంది. ఈ పోస్టు కోసం ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల ముందు వరకు కూడా ఆయన టీడీపీలో కీలకంగా వ్యవహరించేవారు. గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉండి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో రాజ్యసభ సభ్యుడిగున్న సుజనా చౌదరి బీజేపీకి మకా మార్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలవడంతో అంతా ఆయనకు మంత్రి పదవి వస్తుందనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. దీంతో ఆయన మరోసారి రెండో ప్రయత్నం మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఆయన బీజేపీ పెద్దలు సైతం ఒప్పించే పనిలో ఉన్నారని అమరావతి రాజకీయ వర్గాలు చర్చ నడుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే మరోసారి సుజనా చౌదరిని అదృష్టం వరించినట్లవుతుంది. అయితే కృష్ణా జిల్లా నుంచి ఇప్పటికీ ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. పదవులు దక్కించుకునే వారిలో ఒకరు కొల్లు రవీంద్ర కాగా మరొకరు పార్థసారథి. ఇప్పుడు 3వ మంత్రి పదవి కోసం సుజనా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికీ జిల్లాకు 2 మంత్రి పదవులు దక్కడంతో మరో పదవిని అదే జిల్లాకు చెందిన వ్యక్తికి ఇస్తారా లేదా అనేది సస్పెన్స్గా ఉంది. ఇదిలా ఉంటే ఆ ఒక్క పోస్టు కోసం క్షత్రియ సామాజిక వర్గం నుంచి గట్టి పోటీ వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఈ ఎన్నికలో 90% మంది క్షత్రియులు కూటమి వైపే నిలబడ్డారు. దీంతో ఆ సామాజిక వర్గానికి సీటు కేటాయిస్తారనే చర్చ సాగుతోంది. ఒకవేళ క్షత్రియ సామాజిక వర్గానికి సీటు కేటాయిస్తే బరిలో రఘురామకృష్ణరాజుకు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. క్షత్రియ సామాజిక వర్గానికి కాకుండా సామాజిక సమీకరణాల దృష్ట్యా ఎస్సీలకు కేటాయిస్తారనే వార్తలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. మొత్తం మీద ఆ ఒక్క సీటు కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మరి పార్టీ అధినేత మనసులో ఏముందో, ఆయన ఎవరికి ఆ సీట్ను అప్పజెప్తారో తెలియాలంటే మరికొంతకాలం ఆగక తప్పదు. మహిళలకు ఫ్రీ బస్సు సర్వీస్పై ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామన్నారు ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. విజయవాడలోని పండిత్ నెహ్రూ బస్టాండ్లో సౌకర్యాలను పరిశీలించిన ఆయన మహిళలకు ఫ్రీ బస్సు అమలు విషయంపై సమీక్షించారు. సమస్యలపై చర్చించిన మంత్రి ఏపీఎస్ఆర్టీసీని అభివృద్ధి చేస్తామన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవలు అందిస్తూ పేదవారికి అండగా ఉంటూ ముందుకు సాగుతున్న భువనేశ్వరికి నిజం గెలవాలి టీం సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ప్రజలంతా చైతన్యం పొందారని, నిజాన్ని గెలిపించారని వాళ్లు అన్నారు. ఈ కార్యక్రమంలో నిజం గెలవాలి కోఆర్డినేటర్ శాసనమండలి సభ్యులు అనురాధ, కోఆర్డినేటర్ వాలంటీర్ల ఇన్ఛార్జ్ రవినాయుడు తదితరులు పాల్గొన్నారు.
నిజం గెలవాలి. నిజం గెలవాలి. నిజం గెలవాలి. నిజమే గెలవాలి. నిజమే గెలిచింది. ఏపీ సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు చేశారు. ప్రజలకు సేవ చేయాలనే తన తపనలో ఆమె 100% అండగా నిలిచారన్నారు. తనకెప్పుడు సహకరిస్తూ చీకటి రోజుల్లోనూ నవ్వుతూ తన అభిరుచిని అనుసరించారని చంద్రబాబు ఆ ట్వీట్లో పేర్కొన్నారు. మరోవైపు భువనేశ్వరికి ఆమె కుమారుడు మంత్రి లోకేష్ బర్త్డే విషెస్ తెలిపారు. అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అమ్మ ప్రేమ, దయ, మద్దతు తనకు పెద్ద బలమని లోకేష్ పేర్కొన్నారు. రెండు 2024 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందే ఏపీ ప్రజలు తమ తీర్పు ఎలా ఉండబోతోందో వైసీపీ అధినేత జగన్కు వార్నింగ్ ఇచ్చారు. అయినా ఆయన తేలిగ్గా తీసుకున్నారు. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో బొక్కబోర్ల పడ్డారు అంటున్నారు విశ్లేషకులు. జగన్ అలవిమాలిన మొండితనం, అహం దాన్ని జీర్ణం చేసుకోవడానికి అడ్డు వచ్చినట్లుందని అంటున్నారు పరిశీలకులు. తీరా శాసనసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత వెనక్కు తిరిగి చూసుకునే నెపం ఎవరి మీద నెట్టే ప్రయత్నం చేయడం రాజకీయ మూర్ఖత్వమే అంటున్నారు సొంత పార్టీ నేతలు. రెండు 2024 శాసనసభ ఎన్నికల్లో తాము ఎలా తీర్పు చెప్పబోతున్నామో జనం ఒక ఏడాది ముందే చెప్పారు. కానీ వైసీపీ అధినేత జగన్కు మాత్రం అర్థం కాలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అర్థమైనా ఆయన సీరియస్గా పట్టించుకోలేదనుకోవాలి. జనం స్పష్టమైన సంకేతాలిచ్చారు. మేమిచ్చే తీర్పు ఇదే అని కుండ బద్దలు కొట్టారు. అయినా అలివిమాలిన మొండితనం, అహంతో జగన్ ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు శాసనసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు బాధపడి ఏం లాభం అంటున్నారు సొంత పార్టీ నేతలు. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చినప్పుడే జగన్ మేలుకుని ఉంటే ఇంత దారుణమైన ఓటమిని చవి చూసేవారం కాదని వైసీపీ నేతలే బాహాటంగా కామెంట్లు చేస్తున్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో 3 చోట్ల ఓటమికి గల కారణాలను లోతుగా పరిశీలించి ఉంటే ఇంతటి పరిస్థితి పార్టీకి పట్టేది కాదంటున్నారు. అవును, ఎవరు మర్చిపోయినా జగన్ గుర్తుకు తెచ్చుకోవాలి. శాసనసభ ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. 3 ప్రాంతాలు అంటే దాదాపు రాష్ట్రమంతటా ఆ ఎన్నికల ఫలితాలు ప్రజానాడిని ప్రతిబింబిస్తాయి. ఒక రకంగా జగన్కు ఆ ఎన్నిక మంచి చేయాల్సి ఉంది. ఎందుకంటే 3 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ అధికార వైసీపీ ఓటమి పాలైంది. అప్పటి వరకు ఓటమి అన్న మాట ఎరుగని జగన్ అండ్ కో దాన్ని తేలిగ్గా తీసిపారేశారు. పేరుకు పట్టభద్రుల స్థానాలైనప్పటికీ దాదాపు 100కు పైగా శాసనసభ నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే ఎన్నికలవి. ఉత్తరాంధ్ర, పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు టీడీపీకి జనసేనతో పొత్తు లేదు, బీజేపీతో సఖ్యత లేదు. అయినా జనం టీడీపీ అభ్యర్థులకే పట్టం కట్టారు. ఇది బలమైన సంకేతం కాదా అంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ ఓటమి ఎందుకొచ్చిందని ఒక్కరోజైనా దానిపై కేటాయించి పోస్టుమార్టం చేస్తే ఇంతటి దుర్గతి పట్టి ఉండేది కాదు గదా అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీదే 1 సైడ్ విక్టరీ. అన్ని కార్పొరేషన్లు కైవసం చేసుకుంది. మున్సిపాలిటీలో తాడిపత్రి మినహాయించి ఫ్యాన్ పార్టీ అన్నింటినీ తన ఖాతాలో వేసుకుంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రజలు, ప్రభుత్వోద్యోగుల నాడి తెలుస్తుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందో, సానుకూలత ఉందో తెలుసుకునే వీలుంది.
పశ్చిమ రాయలసీమ పరిధిలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ తరపున భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. తూర్పు రాయలసీమకు సంబంధించి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వేపాడ చిరంజీవిరావు విజయం సాధించారు. అయితే అప్పుడు జగన్ కోటరి ఈ ఎన్నికలు తమకు కొత్త అని, ఎలక్షనీరింగ్ను తమ నేతలు చేయలేకపోయారని కుంటిసాకులు చెప్పి తప్పుదోవ పట్టించారనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం. అది నమ్మి తాడేపల్లిలో కూర్చున్న జగన్ ఆ ఫలితాలను తేలిగ్గా తీసుకున్నారని అంటున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని చూసైనా అక్కడ రాజధాని కంటే జనం మరొకటి ఆలోచిస్తున్నారని భావించి ఉంటే ఇంత భారీ డ్యామేజీ జరిగి ఉండేది కాదంటున్నారు పరిశీలకులు. రాయలసీమలో పట్టున్న వైసీపీకి చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాలో జరిగిన ఎన్నికల్లో ఓటమిని చవి చూసినప్పుడైనా ఎక్కడో తేడా కొడుతుందన్న సందేహం వచ్చి ఉండాలి. కానీ సీమ తనను మోసం చెయ్యదనుకున్నారు జగన్. నెల్లూరు, ప్రకాశంలో తనకు తిరుగులేదనుకున్నారు. అతి విశ్వాసంతో ఆ ఓటమిని అస్సలు పట్టించుకోలేదు. ఆ ఓటమిపై కనీసం విశ్లేషణ చేసేంత తీరిక కూడా జగన్కు లేదు. పోనీ ఏమైనా పర్యటనలతో బిజీగా ఉన్నారా అంటే అదీ లేదు. 3 ప్రాంతాల నేతలను పిలిచి ఒక్కసారి మాట్లాడి వారితో గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుని ఉంటే నాడే తన పరిస్థితి తనకు తెలిసి వచ్చేది. కానీ జగన్ను అలాంటి పోస్ట్ మార్టం చేయకుండా కొందరు కోటరీ నేతలు అడ్డుపట్టడంతో శాసనసభ ఎన్నికలు వచ్చేసరికి అసలుకే ఎసరు వచ్చింది. ప్రభుత్వంపై యువతలో వ్యతిరేకత ఎక్కువగా ఉందని ఆ ఎన్నికల్లో వ్యక్తమైంది. నిరుద్యోగ సమస్య పెరిగిపోవడం, పరిశ్రమలు రాకపోవడం, ఉపాధి అవకాశాలు తగ్గడం వంటి కారణాలతో గ్రాడ్యుయేట్లు తమకు అండగా నిలుస్తారని భావించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. పథకాల ప్రయోజనం పొందుతున్న కుటుంబాలకు చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఈ ఓటర్ల జాబితాలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా అడ్డం తిరిగి వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. అప్పుడు ఆ ఎన్నికలు బ్యాలెట్ పేపర్లపైనే జరిగాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది కూడా జగనే. ఆయనకు అనుకూలమైన పోలీసులు, అధికారులున్నారు. కానీ సొంత జిల్లా కడప ప్రాంతంలోనూ టీడీపీ నాడు గెలిచిందంటే నాడే టీడీపీ విజయం ఖాయమైందని జగన్ గుర్తించాల్సి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజే టీడీపీ విజయం ఖాయమైంది. జగన్ ఆ ఓటమిని ఈజీగా తీసుకున్నారు. అదే అసలు ఎన్నికలకు వచ్చేసరికి మరింత ఎక్కువైంది. ఆ రోజు ఏమాత్రం మేలుకుని కొంతలో కొంతైనా మారి ఉన్నా, నిర్ణయాలను లోతుగా విశ్లేషించుకున్నా నేడు ఇంతటి ఘోరమైన ఓటమి మాత్రం వచ్చేది కాదంటున్నారు పరిశీలకులు. అభ్యర్థులను మారిస్తే చాలని జగన్ అనుకున్నారని, కానీ అసలు కారణం తానేనని మాత్రం గుర్తించలేకపోవడమే ఆయన ఘోర పరాభవానికి కారణమని అంటున్నారు. విశ్వంభర సినిమా సెట్ పై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వచ్చారు. ఆయనకు మెగాస్టార్ చిరంజీవి స్వాగతం పలికారు. ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలపై దృష్టి పెడతారని మంత్రి దుర్గేష్ తెలుపగా దానికి చిరంజీవి ధన్యవాదాలు చెప్పారు. పర్యాటకంపై కూడా ప్రత్యేక దృష్టి పెడతా అన్నారు. తాను ఏపీ పర్యాటక అండ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా విశ్వంభర సెట్స్ పైకి రావడం ఆనందంగా ఉందని కందుల దుర్గేష్ అన్నారు. ఈవీఎంలపై వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలకు నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ చెబుతున్నట్లు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి 400 స్థానాలు కైవసం చేసుకునేదన్నారు. ఇక కార్యకర్తల కష్టం, అభ్యర్థుల శ్రమ జగన్కు ఎప్పటికీ కనిపించవన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ అధినేత జగన్ చేసిన దుశ్చర్యలు ఇవాళ ఆ పార్టీని అధోగతి పాలు చేశాయన్నారు. ఇప్పటికైనా ఓటమికి గల కారణాలు తెలుసుకొని ప్రజల కోసం పనిచేయాలని సూచించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రేపు నెల్లూరు రూరల్
శాసనసభ్యుడిగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నా. గత 2 సార్లు గెలిచినప్పుడు కూడా ప్రమాణ స్వీకారానికి 24 గంటల ముందు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి వారి ద్వారా ఈ గెలుపుకి కారణమైనటువంటి రూరల్ నియోజకవర్గ ప్రజలకి, నా కోసం కష్టం చేసిన నాయకులు కార్యకర్తలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి ఆ పక్క రోజు ప్రమాణ స్వీకారం చేయటం గత 2 సార్లు కూడా ఇలాగే చేశాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మూడోసారి. ఎందుకంటే గతంలో చెప్పా, మళ్ళీ చెప్తా, ఎప్పటికీ చెప్తూ ఉంటా, నా జీవితంలో ఈ గెలుపు అతి ముఖ్యమైన గెలుపు, అతి కీలకమైన గెలుపు. అన్ని శక్తులు ఒక్కటై ఒంటరిని చేసి పద్మవ్యూహంలో అభిమన్యుళ్ళ వధిస్తాం. ఆఖరికి రాజకీయంగా బూడిద చేస్తాం. రాజకీయంగా బూడిద చేసిన ఆ బూడిదలో నుంచి ఫినెక్సి పక్షి పుట్టినట్టు మళ్ళీ పుట్టకుండా ఆ బూడిదని పెన్నా నదిలో కలిపేస్తాం. రాజకీయంగా శిరఛేదనం చేస్తామని అనేక మంది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అనుచరులు మాట్లాడి, కానీ ప్రజలు మాత్రం ఒక స్పష్టమైన తీర్పునిచ్చారు. గత ఈ 2 ఎన్నికల్లో నాకు రాని అతి భారీ మెజార్టీని ఈసారి. సనాతన ధర్మంలో ప్రాధాన్యతను పొంది మానవాళి మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడే యోగా సాధనను ప్రతి పౌరుడు విధిగా అలవర్చుకోవాలని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని జీవన యోగశాల ట్రస్ట్ రూపొందించిన యోగా డే ప్రోటోకాల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని యోగా డే ప్రోటోకాల్ లోగోను ఆవిష్కరించారు. అతి పిన్న వయసులోనే గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన యోగా సాధకుడు సాధన్ను అభినందించారు. 10వ అంతర్జాతీయ యోగా డే రేపు జరుపుకోబోతున్నాము. అందులో భాగంగా యోగా ప్రోటోకాల్, ఇవి మనం చేసే ఆసనాలు. సో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా అభ్యాసం చేయాలని ఆలోచిస్తున్నాము. అలాగే మేడం గారు టీటీడీలో మళ్ళీ పదవి చేపట్టి భారతీయ సనాతన గురు స్కూల్ అండ్ కాలేజ్ పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడ యోగాకి సంబంధించిన బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మన సనాతన ధర్మం నుంచి వస్తున్న ఈ యోగా ప్రతి ఒక్కరూ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరు స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పి మనకి నేషనల్ యోగా డే తెలియజేస్తుంది. దీనివల్ల అందరూ దాన్ని పాటించాలని, అదేవిధంగా ఇంత చిన్న వయసులోనే కోవూరు నియోజకవర్గం నుంచి గిన్నిస్ బుక్లో రికార్డులో ఎక్కడం నిజంగా ఈ బాబు చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాను. అది మా కోవూరు నియోజకవర్గం నుంచి మొట్టమొదట ఇంత చిన్న బాబుకి గిన్నిస్ రికార్డులో ఎక్కడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బాబుకి తప్పకుండా మేము ఎటువంటి హెల్ప్ కావాల్సిన చేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందరికీ అంతర్జాతీయ యోగా దిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రోటోకాల్ లోగో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. యోగా డేకి రేపు అందరూ సాధన చేసి యోగా కార్యక్రమం మీ దగ్గరలో ఉండే యోగా కార్యక్రమాల్లో పాల్గొని ఆరోగ్యవంతులుగా కావాలని కోరుచున్నాను. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం రేపు జరుపుకోబోతున్నాము. దీని యొక్క థీమ్ ఏంటి అంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. ఈ సంవత్సరం ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా మన కోసం మాత్రమే కాదు, సమాజానికి కోసం కూడా. అంటే మీరు యోగా నేర్చుకుని నలుగురికి యోగా నేర్చుకోవడం అనేది ఈ థీమ్ యొక్క ముఖ్య ఆశయము. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా డే రోజు ఒక్కటే యోగా చేసి వదలద్దు, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందించారు. ఆ తర్వాత రాష్ట్ర కేంద్ర రాజకీయాలపై చర్చించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో సమిష్టిగా కృషి చేయాలని భావించారు. ఎన్టీఆర్ కూతురుగా సమర్థత సామర్థ్యం కల నాయకురాలిగా అత్యంత ప్రజాదరణతో పురంధేశ్వరి రాష్ట్ర కేంద్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు. రేపు 21st యోగా దివస్ చాలా ఇంపార్టెంట్ చూసుకుని సెషన్స్ ఉన్నాయి కదా 24 నుండి 3 దాకా ఉంటారు అంటే 23కి వెళ్ళిపోతాను హైదరాబాద్ ఇక్కడ నుండి అట్లా డైరెక్ట్ ఫ్లైట్ లేదు ఢిల్లీకి విజయవాడ హైదరాబాద్ వెళ్ళి క్రూజ్ సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నమోదైన కేసుల వివరాలు, అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ, గంజాయిని అరికట్టడం, మహిళా సమస్యల పరిష్కారం ప్రాధాన్యతగా ఉండాలని పోలీసులకు ఆదేశించారు. నేరాల నియంత్రణకై పోలీస్ స్టేషన్లో పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్లను నిర్వహించాలన్నారు. నేర నియంత్రణలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గ్రామంలో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సో ఆ తర్వాత 4వ తేదీ కౌంటింగ్ అయింది. ఎక్కడ కూడా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం జిల్లా అంతటా కూడా కౌంటింగ్ సెంటర్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడ ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా చాలా మంచి వాతావరణంలో కౌంటింగ్ ప్రాసెస్ చేయడం జరిగింది. సో దాంట్లో పోలీసు అందరూ కూడా, డిస్ట్రిక్ట్ యంత్రాంగం అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. సో వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇక అది అయిన తర్వాత 4th నుంచి జిల్లాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు జరుగుతూ ఉండటం. సో పోలీసు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉండటం. సో దానికి సంబంధించి ఏదైతే పికెట్స్ అప్పుడు మనం పెట్టుకున్నామో ఆ పికెట్స్ అట్లాగే సమస్యాత్మక ప్రాంతాల్లో అట్లాగే పికెట్స్ కంటిన్యూ చేస్తూ పోలీసు వారు పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్ గట్టిగా చేస్తూ లాస్ట్ 15 days నుంచి కూడా ముందుకు వెళ్తున్నాము. సో ప్రస్తుతానికి కూడా విజిబుల్ పోలీసింగ్, పబ్లిక్ న్యూసెన్స్ని కంట్రోల్ చేసే ఇది ప్రధాన టార్గెట్స్గా పెట్టుకొని వర్క్ చేస్తూ ఉన్నాము. సో నెక్స్ట్ మంత్ నుంచి కొంత ఇవన్నీ కూడా సెట్ అయిన తర్వాత అదర్ పోలీసింగ్ ఆస్పెక్ట్స్ ఏం చేయాలో ఏంటనే దాని మీద కూడా కొంచెం క్లియర్ వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ మా వాళ్ళందరికీ కూడా కాన్ఫరెన్సెస్లో ప్రయారిటీస్ చెప్తున్నాం. బట్ కొంత స్ట్రీమ్ లైన్గా నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి కూడా చాలా స్ట్రీమ్ లైన్గా వర్క్ చేస్తామని చెప్పి. తిరుపతి చంద్రగిరిలో ఎమ్మెల్యే పులివర్తి నానిని మంత్రి కొల్లు రవీంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు ఎమ్మెల్యే పులివర్తి నాని. ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రగిరి పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి నియోజకవర్గ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. 30 ఏళ్ల చంద్రగిరి రికార్డును తిరగరాసిన పులివర్తి నానిని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసించారు. ఓకే సార్, నెక్స్ట్ స్లైడ్. ఓకే సార్, రానా రండి అన్న, రండి సార్. ఓకే సార్. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా పదవీ బాధ్యతలు చేపట్టిన దమ్మాలపాటి శ్రీనివాస్కు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. శ్రీనివాస్ను హైకోర్టులోని ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు ఎంపీ చిన్ని. దమ్మాలపాటికి న్యాయశాస్త్రంపై మంచి పట్టుందని కొనియాడారు. అలాగే వైసీపీ అరాచక పాలనపై చేసిన న్యాయ పోరాటంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.
జయా విజయ సమేత అపరాజితాయై నమో నమః. యాదేవి సర్వభూతేషు మృత్యురూపేణ సంస్థిత. నమస్తస్యై నమస్తస్యై నమో నమః. అపర్ణాయై నమో నమః. శ్రీవైష్ణవ్యై నమో నమః. సౌందర్యాం దేవతాభ్యో నమః. కొంచెం ధ్రువంతే రాజ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చరాశింగాం ధ్రువం మహాగణపతి ప్రసాద वर्तमानं भवति सदा यः पुरुषेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति. సుధాకర్ గారు సార్ वां ध्रुवन्ते राजावरणा ध्रुवन्तेवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाशिं च राष्ट्रञ्जयदितां ध्रुवम्. शुभमुहूर्तोऽस्तु. शुभमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामाद्यन्तः आनुकूल्यता फलसिद्धिरस्तु. महालक्ष्मी कृपा कटाक्षवीक्षणा परिपूर्णता तस्मै देवाधिब्रवन् अयं च ब्रह्मणस्पतिः. ध्रुवन्ते राजा वरुण ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्. ఇవి నా ఊరు నా వార్తలో ఉన్న అప్డేట్స్. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.